హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో చేసి. కొంచెం టైం ఉండట్లేదు. మెయిన్గా ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది యూట్యూబ్ మీద. అస్సలు కొంచెం కూడా గ్రోత్ ఉండట్లేదు నా ఛానల్లో. ఇంకా చిరాకు వచ్చేసి ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేయట్లేదు. ఒక షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ ఏం అప్లోడ్ చేయట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదు. అంటే నేను ఇచ్చిన కంటెంట్ నేను అది చూస్ చేసుకోవడం కరెక్టా కాదా అని అనిపిస్తుంది ఇప్పుడు నాకు. నార్మల్గా అయితే ఎవరికి అవసరమైతే వాళ్ళు చూస్తారు. ఇప్పుడు నేను చేసిన కంటెంట్ అయితే ఎవరికి అవసరమో వాళ్ళే చూస్తారు. ఓన్లీ జీడీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అవసరమైతే వాళ్ళు చూస్తారు అందులో కూడా. అదే నార్మల్ కంటెంట్ డైలీ వ్లాగ్స్ లాగా ఏమైనా చేసుకుంటే హ్యాపీగా అంటే టైంపాస్కైనా కొంతమంది చూస్తారు, కొంతమందికి నచ్చుతాయి అట్లా చూడడానికి. అంటే నార్మల్గా ఏ పర్సన్ అయినా చూడొచ్చు, అది స్టూడెంట్ అవ్వచ్చు, ఈ హౌస్ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా చూడొచ్చు. కాకపోతే నేను స్టార్టింగ్ ఎంచుకునే కంటెంట్ ఎందుకబ్బా మళ్ళీ జీడీ గురించి వీడియోస్ చేశాను అనిపించింది. ఇంకా చిరాకు వస్తుంది అసలు. ఎందుకమ్మా ఇంకా నాకు కూడా ఇక్కడ డ్యూటీస్కి ప్రెజర్, ఇంకా ఎందుకులే మనకు అంత కష్టపడము ఏదైతే దానిలే అని చెప్పేసి నేను ఇంక వదిలేశాను. ఏంటన్నా అందుకే మెయిన్గా అయితే వీడియోస్ చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ ఏ వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు నాకు అసలు. మెయిన్ నా హెల్త్ కూడా సరిగ్గా ఉండట్లేదు. దాంతోపాటుగా అసలు కొంచెం కూడా గ్రోత్ ఉండట్లేదు. ఇన్ని రోజులు అక్టోబర్కి నా ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది. నవంబర్లో నాకు $10 కంప్లీట్ అయినాయి. కనీసం ఇప్పుడు జనవరి వచ్చేసింది, కనీసం $20 కూడా కంప్లీట్ కాలేదు. మళ్ళీ జీడీకి సంబంధించిన చూసినవి కనీసం 1K వరకు వెళ్తున్నాయి వీడియో వ్యూస్. అయినా సరే ఇంకా సరిపోవట్లేదు. మరి ఎందుకో అలా అని చెప్పేసి మన ఛానల్ ఎవరైనా మెంబర్షిప్ తీసుకొని ఎంతో కొంత పే చేస్తారంటే అది కూడా లేదు. వాళ్ళకి అవసరమైతే వాళ్ళు మెసేజ్ చేస్తారు, నేను ఒకవేళ నాకు నచ్చితే రిప్లై ఇస్తాను, లేకపోతే లేదు. 100% నాకు తెలిస్తే మాత్రం నేను 100% రిప్లై ఇస్తాను. నా అటువంటి సెల్ఫిష్ని అయితే కాదు. ఇంకా నా ఛానల్ గ్రోత్ లేదు కదా అని చెప్పేసి రిప్లై ఇవ్వకపోవడం అట్లా ఏం లేదు. నాకు తెలిసినంత వరకు నాకు తెలిస్తే కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేసుకోవచ్చు, ఏ కామెంట్లైనా సరే. ఇంకా అందుకే వీడియోస్ చేయడానికి మెయిన్ ఇంట్రెస్ట్ పోయింది నాకు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇంకా అందుకే జీడీ గురించి ఇంకా వీడియోస్ పెట్టను. లేట్ అయితే లేట్ అవనిలే, నా డైలీ వ్లాగ్స్ నేను పెట్టుకున్నాను. చూసిన చూస్తా, లేకపోతే లేదు. ఇంకా సరేలే, ఇప్పుడు ఒక 3000 మంది నాకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సరే, ఆ 3000 మంది ఓన్లీ జీడీకి సంబంధించిన వాళ్ళే అయితే వాళ్ళు వదిలేస్తాను. ఇంకా 3000 పోతే కొత్తగా నేను ఛానల్ స్టార్ట్ చేశానులే అనుకుంటాను. ఇంకంతే, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళలో కూడా కొంతమంది ఎవరో అక్క అనుకుని చూస్తే చూడొచ్చు, లేకపోతే లేదు. వాళ్ళలో కూడా మిగతా వాళ్ళు చూడరు మ్యాక్సిమం, ఎందుకంటే వాళ్ళకి అవసరమైతేనే వాళ్ళు చూస్తారు, అంటే స్టూడెంట్స్ కాబట్టి. ఇంకా సరే, ఇంకా ఆ 3000 మంది సబ్స్క్రైబర్ని వదిలేసి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినట్టుగా ఇంకా ఇక నుంచి అయితే వీడియోస్ చేస్తాను, అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓన్లీ నేను డైలీ వ్లాగ్సే చేస్తాను. ఎస్ఎస్జిడి గురించి అయితే చేయదలుచుకోలేదు. మీరు కూడా నాకు ఎస్ఎస్జిడి గురించి కామెంట్స్ చేయకండి. ఏదైనా ఫుల్ వీడియో కావాలక్క అంటే దాని గురించి కామెంట్ చెయ్యి. ఎక్కువ కామెంట్స్ వస్తేనే దాని గురించి చేస్తాను, లేకపోతే ఇంకా అది కూడా చేయను. ఎందుకంటే ఒకరికే అవసరమైంది అనుకోండి, ఆ ఒక్కరి కోసం నేను వీడియో చేయలేను కదా. ఒకరి కోసం వీడియో చేయడం వల్ల నాకు కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే యూట్యూబ్లో ఇప్పుడు నేను ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానంటే నాకు కూడా ఏదో ఒకటి ఉండాలి. ఎందుకంటే నేను కూడా ఇంటి దగ్గర పనులు చేసుకుంటా, పిల్లాడిని చూసుకుంటా, డ్యూటీ చేసుకుంటా, ఇవన్నీ నా హెల్త్ నేను చూసుకోవాలి కదా. ఇవన్నీ చూసుకొని నేను చేయాలనుకుంటే నాకు కూడా ఏదో బెనిఫిట్ ఉండాలి. కాబట్టి అది మీరు పాజిటివ్గా అనుకోవచ్చు, నెగిటివ్గా అనుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం. బట్ నా సెక్యూర్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఇక నేను స్టాప్ చేసిద్దాం అనుకుంటున్నాను. ఇక నుంచి ఎవరైతే కొత్తగా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసి చేసుకోండి. ఇక నుంచి నేను డైలీ వ్లాగ్సే అప్లోడ్ చేస్తాను నాకు సంబంధించినవి. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే ఇంకా మీ ఇష్టం. ఓకేనా? కొంచెం పనికిరాని వీడియోస్ కూడా కొంతమంది పెడుతుంటారు, వాళ్ళకైతే మంచిగా గ్రోత్ ఉంటుంది. అసలు నా ఛానల్ నాకు తెలిసి నాకు పేమెంట్ వచ్చేసరికి నాకు $100 కంప్లీట్ అయ్యేసరికి ఏ సంవత్సరమో 2 సంవత్సరాలు అయిపోద్ది అన్నట్టుగా ఉంది మినిమం. నాకైతే కంపల్సరిగా ఇప్పట్లాంటి సిచ్యువేషన్ నాకు ఉంటే కంపల్సరీగా $100 కంప్లీట్ అవడానికి నాకు దగ్గర 2 సంవత్సరాలు పట్టద్ది అన్నట్టుగా ఉంది. అందుకే ఇంకా పూర్తిగా ఆఫీస్ అనమాట. అసలు వీడియోస్ చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రావట్లే. నాకు కూడా కొంచెం ఎంతో కొంత, ఒక రోజుకి $1 కాకపోయినా 2 రోజులకు $1 పెరిగినా నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి. కనీసం అస్సలకి పెరగట్లేదు. ఇంకా చిరాకు వచ్చేసింది ఇంకా వీడియోస్ చేసి. నేను కష్టపడి ఏదో వీడియోస్ చేయడమే. ఇంకా అవన్నీ ఎందుకులే, డైలీ వ్లాగ్స్ పెడతాను, చూసిన వాళ్ళు చూస్తారు, లేకపోతే లేదు. మనం ఎందుకు దేవుడు ఎక్కువ ప్రెజర్ తీసుకోవడం. కాకపోతే సరదా అంతే, ఇంకా అంతకుమించి ఇందులో మిగిలిపోయింది ఇంకా తగిలింది ఏట్లేదు. బట్ సరదా అంతే. అంటే నా ఛానల్ గ్రో వస్తే, మంచిగా వస్తే అబ్బా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చాలా సరదాగా ఉంటుంది. అంతేగాని అంతకుమించి ఇంకేం లేదు.
మనకు వచ్చిన శాలరీలో ఎంతో కొంత నాకు శాలరీ వస్తుంది ప్రతి నెల, అది సరిపోద్ది నాకు. జస్ట్ క్యాజువల్గా స్టార్ట్ చేశాను. అలా అని చెప్పేసి నేను కష్టపడిన దానికి నాకు ఎంతో కొంత ప్రతిఫలం ఉండాలని నేను అనుకుంటాను. అది ఏ విషయంలోనే కావచ్చు, మనం కష్టపడితే ఎంతో కొంత ప్రతిఫలం రావాలి కాబట్టి నేను కూడా కోరుకుంటున్నాను. అది మీరు ఎలాగైనా అనుకోవచ్చు. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.